వస్తున్నా ఆగు, నిన్ను పట్టుకోవడానికి ఎక్స్ట్రా చేస్తున్నావు. ఊరు బాబోయ్ గైస్, ఇవేమో మనిషి ఎముకల్లానే ఉన్నాయి. అమ్మాయి వెళ్ళిపోతున్నా, పారిపో, పద ఇక్కడి నుంచి. కార్లో కూర్చో, నువ్వు వెళ్ళిపో, కార్కి వెళ్ళిపో. అక్కడ ఏం చేస్తుంది ఇది? గైస్ ముందే చెప్తున్నా, వీడియో స్టార్ట్ చేసాను. ముసలమ్మ అని టైటిల్ ఎందుకు వచ్చిందంటే స్టార్టింగ్ లో తను ఓల్డ్ లేడీ లాగా వంగి వంగి నడిచింది అనమాట. అందుకని మన వీడియో టైటిల్ ముసలమ్మ అని thumbnail లో పెట్టాను తప్ప తను ముసలమ్మ అని అర్థం కాదు. 35 to 45, 50 బిలో ఏజ్ ఉండే ఒక చేతబడి మహిళ అనమాట ఆవిడ. సో నాకైతే ఫుల్ క్లారిటీగా తెలియదు కాబట్టి నేను అంచనా వేసి చెప్తున్నా. తను ముసలిది అయ్యి ఉండొచ్చు, పడుచుది అయ్యి ఉండొచ్చు, అది మనకు సంబంధం లేదు. నేను వీడియో టైటిల్ వరకే ముసలమ్మ అని పెట్టాను, గమనించగలరు. పైకి వెళ్దాం. ఇది ఇలాగే బిహేవ్ చేస్తుంది పిచ్చి దానిలాగా. పైకి వెళ్దాం. ఇది ఇక్కడికి వస్తుంది వెళ్తుంది నాకేం అర్థం కావట్లేదు దీని గొడవ. ఎందుకు ఇలా పిచ్చి దానిలో బిహేవ్ చేస్తుంది అనేది నాకేం అర్థం కావట్లేదు. ఇక్కడే కదా నిలబడింది అది. ఏది మళ్ళీ కనిపించట్లే. ఊరు బాబోయ్, ఎక్కడున్నావే ముసలి? గైస్, ఇప్పుడు నేను చేయబోయే పని ఏంటంటే దీన్ని తొక్కుదామని. ఎందుకంటే చాలామంది బయట అవన్నీ చూస్తే భయపడుతూ ఉంటారు కదా. సారీ, దీనికన్నా ముందు ఇది తొక్కే పని చేసే కంటే ముందు పార్ట్ 1 ఇంకా పార్ట్ 2 చూడడం వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళకి అర్థం కావడం కోసం, కొత్త వ్యూవర్స్ ఎవరైనా వస్తే వాళ్ళకి అర్థం కావడం కోసం స్టోరీ చెప్తాను. నేను ఇక్కడికి వచ్చి దాదాపు 1-2 గంటల సేపు అవుతుంది గైస్. అయితే నేను వచ్చేసరికి ఇక్కడ ఒక శుద్ర పూజ మహిళ ఇక్కడ కూర్చొని ఈ పూజ చేస్తూ ఉందన్నమాట. నేను దాన్ని పట్టుకుని అసలు ఎందుకు చేస్తున్నావు, ఇక్కడ ఉన్న ఊరి వాళ్ళని ఎందుకు చంపుతున్నావు అని అడుగుదామని దాన్ని వెంట పడుతుంటే ఎంత పరిగెట్టినా దొరకట్లేదు. ఇక్కడ మేము పరిగెట్టడానికి ఇబ్బంది అవుతుంది, అలాంటిది ఒక ముసలమ్మ అలా పరిగెడుతుంది. ఖచ్చితంగా దానిలో దెయ్యం ఉండే ఛాన్స్ ఉంది గైస్. దెయ్యం ఉంది 100%, ఇది మాత్రం పక్కా. ఈ ముగ్గు దగ్గరికి వచ్చినప్పుడల్లా అది అరిచి భయపడుతుంది అనమాట. మేము బయటకు వెళ్ళిపోయేలా చేస్తుంది. కాబట్టి నేను ఒక ఛాలెంజ్లా తీసుకుంటున్నాను దీన్ని. ఈ బొమ్మను తొక్కి దీన్ని పడేద్దాం అనుకుంటున్నాను. ఏం జరుగుతుందో చూద్దాం, ఓకేనా? నేను పైకి వస్తున్నప్పుడైతే ముసలమ్మ ఇక్కడ లేదు. చూద్దాం ఏం జరిగిందో నిజంగా. అంటే కొన్నిసార్లు పూజ భంగం కలిగితే ఆ దెయ్యాలు భూతాలు క్షుద్ర పూజ చేసేవాళ్ళే చంపేస్తాయంట. అందుకని పూజను చేరమనేవారు. దగ్గర చూపించు క్లోజ్గా. ముసలమ్మ, నీ పని అయిపోయింది. నీ పూజ మొత్తం చెడగొడుతున్నావు. నీకు ఏదోటి జరుగుద్ది చూడు.
క్లోజ్ అది దగ్గరికి రా ఇంకా రా. ఇది క్షుద్ర పూజ చేసిన ఈ బొమ్మని నేను పడైపోతున్నాను గైస్ ఇప్పుడు. ఓకేనా? ఏం జరుగుతుందో చూద్దాం గైస్. ఇది అయిపోయింది. గైస్ నేను ఇది నిద్ర పడైపోతున్నాను. ఏం జరుగుతుందో చూద్దాం. అది అరిచేది ఎవరంటే గైస్ అది ఇక్కడికి వచ్చేసింది మళ్ళీ. అది బయటికి వెళ్ళినా సరే అక్కడ ఉండదు. అది మాత్రం నాకు తెలిసిందే కాబట్టి ఒక్క నిమిషం. దీనికి ఎలా కాదు. ఈ బామ్మని ఈ దెయ్యం పట్టుకోవడాన్ని ఎలా పట్టుకోవాలనేది నాకు తెలుసు. నేను చూపిస్తాను దానికి ఏం జరుగుతుంది ఇప్పుడు నాతో పెట్టుకుంటే. బొమ్మను పడేసాంగా ఇప్పుడు దీని విధంగానే ఈ నిమ్మకాయలన్నీ అందులో పడతాం. గైస్ చూడండి అసలు వచ్చి సవాల్ చేసేదమ్మా. నేను ఎక్కడి నుంచి వెళ్తాను? నీకు అంత భయం వస్తే చేస్తాను. నీకు అంత సీనియర్ నీరంటే చాలా మంది ప్రాణాల మీద ఆశ కూడా వదిలేసాను కాబట్టి ఈ వీడియోలు చేస్తున్నాను నేను. తెలుసా? ప్రాణాల మీద ఆశ లేదు నాకు, అర్థమైందా? అందుకే నీ వెంట పడతా. నువ్వు అంతా విషయం నేను నీ వెంట పడుతున్నా. నీకు వచ్చినా ఇక్కడ చేసేది ఏం లేదులే కానీ కుదిరిన కూర్చో. లేదు గొడ్డు కారంలా ఉంది. నీకు అంత దమ్ము ఉంటే ముందుకు వచ్చి మాట్లాడు. నీకు అంత సీన్ లేదు. లేదు ఏంటి ఇప్పుడు గైస్? ఆ బొమ్మని నిమ్మకాయని పడేసాం కదా కిందకి వెళ్ళి చూడాలని ఉంది ఏముందో ఒకసారి. లోపలికైతే వెళ్ళాలనుకుంటున్నా. ఏం జరుగుతుందో చూద్దాం. నువ్వు ఈ లైట్ తీసుకో. ఈ లైట్ని దగ్గర పెట్టుకో. ఇది పెట్టుకో. ఫస్ట్ ఒకసారి కెమెరా
నేనేదో చేస్తా, ఏదో చూస్తా, నీకెందుకు? నువ్వు జాగ్రత్తగా ఉండు, నేను లోపలికి వెళ్తా. ఇదిగో నేను కిందకి వెళ్ళిన తర్వాత కెమెరా వేసారా, లైట్ వేస్తూ ఉన్నాకు నన్ను రికార్డ్ చేస్తూ ఉంది. దీనికన్నా అది కంఫర్ట్ ఉన్నట్టుంది. అదే బెస్ట్. వద్దు మనకి దోలానందం ఎక్కువ, మొత్తం చూడాలి. సరే అటే దిద్దాం. ఓకే ఇటే దిద్దాం. రే క్షుద్ర పూజ మహిళ, నువ్వు జాగ్రత్త, అది వచ్చినా వస్తుంది నీ దగ్గరికి. కెమెరా నాకు గైస్ లోపలికైతే దిగాము. ఫర్ ద ఫస్ట్ టైం వస్తుంది గైస్. కెమెరాలో ఛార్జింగ్ కూడా అయిపోతుంది. ఫోన్ ఆన్ చేస్తా. ఛార్జింగ్ అయితే అయిపోయింది, అందుకే ఫోన్ ఆన్ చేశాను. సో ఇదంతా రికార్డ్ చేద్దాం, చూద్దాం. కెమెరాలో ఛార్జింగ్ అయిపోయింది గైస్, అందుకనే మళ్ళీ ఇదిగో చూడండి 1% ఉంది ఛార్జింగ్. ఈ లోపలికి దిగాను. వసే క్షుద్ర పూజ మహిళ, నీ లోపలికి దిగా, నీ సీక్రెట్లు ఏంటని తెలుసుకుంటున్నాను నేను ఇక్కడ. గైస్ ఇక్కడ ఏవేవో ఎముకలు కూడా ఉన్నాయి. మీరు ఇక్కడ చూస్తే ఇదేదో మనిషి ఎముకలా ఉందేంటి? ఊరు బాబోయ్ గైస్, ఇవేమో మనిషి ఎముకల్లానే ఉన్నాయి అచ్చం. ఇక్కడ ఏదో చచ్చింది, ఇక్కడ ఏదో చచ్చింది ఖచ్చితంగా చెప్పగలను. నువ్వు జాగ్రత్త, క్షుద్ర మహిళ వచ్చినా వస్తుంది నీ దగ్గరికి. బీ కేర్ఫుల్. వస్తే చెప్పు, నేను వచ్చేస్తాను నీ దగ్గరికి. ఇక్కడ ఎంత చెత్త ఉందో చూడండి. పగలో ఇక్కడ తాగడానికి వచ్చిన వాళ్ళు అదంతా ఇక్కడ పడేస్తున్నారనమాట. క్లియర్గా అర్థమవుతుంది. మనిషిని చంపి ఇక్కడ పడేసినా సరే దొరకదు శవం మళ్ళీ. అంత డేంజర్ ప్లేస్ ఉంది గైస్ ఇది. నిజంగా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత భయంకరంగా ఒక ప్లేస్ ఉంటుంది అనేది. ఈ హోల్ దగ్గరికి వచ్చి నువ్వు ఇటు సైడ్కి ఇక్కడ ఇటు ఎక్కుతాను గైస్ ఈసారి నేను. ఇక్కడ ఎక్కువసేపు ఉండడం మంచిది కాదు పైన, ఎందుకంటే ఒక్కతే ఉంది. క్షుద్ర పూజ మహిళ వచ్చింది అనుకోండి, తనకు ప్రాబ్లం మళ్ళీ. సో నేను పైకి వెళ్ళిపోతాను. ఇంకా ఇవి ఇరిగాయంటే నా పని అయిపోద్ది. విరగవు కదా పక్క. ఇదిలో బ్యాటరీ ఆఫ్ అయిపోయింది. ఇంకా ఇది నేను పైకి వెళ్తాను. ఓ బల్లి బ్రో, ఓకే విరగవు కదా పక్క.
ఇది కెమెరా పట్టుకో, నన్ను రికార్డ్ చేస్తా ఉంది. రికార్డ్ అవుతుందా? ఇంకా ఒకటి మిగిలిపోయింది. కూర్చో. ఏ క్షుద్రపూజ మహిళ తమ్ముంటే నన్ను ఆపు, ఈ ముక్కు మొత్తం చేస్తాను. భయపడ, ఎవరిని వచ్చినా సరే భయపడ, జాగ్రత్త. రికార్డ్ అవుతుందా? పైన టైం అవుతుందా? దగ్గర చూపించన్నా లేదు, అంతా చూస్తాం. ఏం చేస్తుందో మనం చూస్తాం, దాని మొహం అది మనల్ని ఏం చేస్తుంది బొచ్చు. ముసలిది పోసే ముసల్దానా, ఏమన్నా చేయగలవా మమ్మల్ని? నీకు అంత సీన్ ఉందా? ఉందా చెప్పు. అసలు ఇదేం చేస్తుంది మనల్ని ముసలిది? నువ్వు కెమెరాకి రికార్డ్ చేయాలనుకున్నా. అమ్మాయి వెళ్ళిపోతుంది, పారిపో పదా ఇక్కడి నుంచి. అమ్మాయి వెళ్ళిపోతుంది, పారిపో పదా ఇక్కడి నుంచి. అమ్మాయి వెళ్ళిపోతుంది, పారిపో. నిన్ను కొడుతుంది అది, అందుకని ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. అనవసరమైన రిస్కొద్దు మనకి. కార్ దగ్గరికి పోదా. పద 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 పద, చాలా డేంజర్ ఇది. గైస్ ఎంత ఘోరం జరిగిందంటే పైన చూసారు కదా, నేను కిందకి దిగి పైకి వచ్చి మళ్ళీ అది ముగ్గు జరిపేశాను. అక్కడ ముగ్గు జరిపినందుకు ఆ క్షుద్ర పూజ వచ్చేసి కొట్టింది. పాపం అమ్మాయి బాధపడద్దు అనవసరంగా. తను దెయ్యాలంటే ఇంట్రెస్ట్తో వీడియోలు చేద్దామని తను వచ్చింది, పాపం తన కొట్టేసింది. ఇంకా ఏదైనా జరిగేక ముందే ఇక్కడ బయటకు వచ్చేసామన్నమాట. ఏదైనా తేడా జరగకూడదు కదా. కార్లో కూర్చో, నువ్వు వెళ్ళిపో, కార్కి వెళ్ళిపో. ఒక్క నిమిషం అన్లాక్ చేస్తున్నాను. నుంచి అయితే వెళ్ళిపోతాం మేము.
అది టూ మచ్ డేంజర్ ఉంది. ఎందుకంటే నాతో వచ్చిన వాళ్ళని కొట్టడం కదా మిస్టేక్ కదా, అలా జరగకూడదు. బాబు ఏదైనా తేడా జరిగేలా ఉంది. నీకేం దెబ్బలు తగలే కదా, ఓకే కదా నువ్వు? ఎందుకంటే గైస్ తను టూ మచ్గా కొట్టింది. ఒకసారి లైట్లు వేద్దాం, వస్తుందా ఇది కానీ. ఏ ముసలిదయ్యం, వస్తుందేమో, ఇక్కడ వెయిట్ చేద్దాం కొద్దిసేపు. అది వచ్చి కొట్టడం వల్ల మేము పారిపోయాం కదా. ఎందుకంటే నేను నాతో పాటు ఇంకా మగాళ్ళు ఇంకా 2-3 ఉన్నా అక్కడ దాన్ని పట్టుకుని కొట్టేవాళ్ళం, కానీ నేను ఇక్కడ ఒక్కడనే ఉన్నా. అది క్షుద్ర పూజలతో ఇప్పుడు ఇప్పుడు ఏదైనా కుంకుమ పసుపు మీద తీసేస్తుంది. నా మీద పడ్డా ఏదోటి నేను తట్టుకుంటాను. ఇప్పుడు తన మీద పడితే ఏదైనా తేడా జరిగిందనుకోండి మళ్ళీ బాగోదు కదా. అందుకే అక్కడి నుంచి పారిపోవడమే బెటర్. తన ఇంట్రెస్ట్తో వస్తా అన్నది కాబట్టి తీసుకొచ్చాను, లేదంటే అసలు తీసుకురాను నేను నిజంగా. బాబోయ్ ఆ ఇంటి దగ్గరే ఉంది గైస్, అది ఇంకా ముసలిది చెప్పలేం. అది ఆత్మ కదా, అంటే దానిలో ఆత్మ ఉంది కదా, ఆత్మలు సహాయం చేస్తున్నాయి ఆ చేతబడి చేసేదానికి. కొద్దిసేపు వెయిట్ చేస్తా, అది వస్తే కనుక గమనిద్దాం. ఇక్కడి నుంచి వెళ్ళిపోవడమే బెటర్ ఇంకా. ఎందుకంటే ఈ ముసలి ఇంకా రావట్లేదేంటి, మమ్మల్ని అక్కడ భయపెట్టి ఇక్కడ దెబ్బకి అక్కడ ఆ అమ్మాయిని కొట్టగానే నేను ఇక్కడ పరిగెట్టుకుంటూ వచ్చాను ఇద్దరం ఏదైనా జరుగుద్దని గైస్. కానీ ఇంకా రావట్లేదు, అది వస్తుందని వెయిట్ చేస్తున్నా. సాంగ్స్ అంటే ఇప్పుడు అన్నాయి. ఏ ముసలిదయ్యం ఉన్నావా అసలు? వెళ్ళిపోదాం ఇక్కడి నుంచి. అమ్మా గైస్ ఇది వెనకాల ఉంది, అక్కడ ఏం చేస్తుంది ఇది గైస్? చెప్పానా దానికి క్షుద్ర పూజలు సహాయం చేస్తున్నాం. బాబోయ్ వెనకాల ఉంది, దిగి పెడతాను, కిందకి వెళ్తాను. ఏది ఇక్కడే ఉండాలి కదా, కెమెరాలో కనిపించింది లేదేంటి? ఇప్పుడు ఇక్కడే ఉంది కదా అది. ఊరు బాబోయ్ ఏదో తేడాగా ఉంది నిజంగా. ఇది ఈ ముసలమ్మ దెయ్యం టూ మచ్ డేంజర్ ఉంది. ఇది అటుగానే ఉందా? అట్లా పాజిటివిటీ ఇప్పుడే కదా ఇక్కడ కనిపించింది. ఇక్కడే ఉండాలి కదా గైస్. అసలు కెమెరా ముందు ఇక్కడ నిలబడి నీకన్నా కనిపిస్తుందా? ఒకసారి లేట్ అయితే ఏ ముసలి, అసలు నువ్వు మనుషుల్ని ఎందుకు చంపుతున్నావు?
నీకేం పని అసలు ఎలా బిహేవ్ చేయడానికి? అసలు ఇంట్లో ఉన్నదానికి విత్ ఇన్ సెకండ్స్ లో ఎక్కడికి ఎలా వచ్చావే? అది ముసలిదే లేక ఆత్మ. ఇప్పుడు నేను ఒక్కడనే ఉన్నాను, ఏదైనా జరిగితే ప్రాబ్లం జరుగుద్ది, అందుకు దగ్గరికి వెళ్ళలేకపోతున్నాను. లేదంటే ఈ పాటికి దగ్గరికి వెళ్ళేవాళ్ళం. నాతో పాటు శ్యామ్ ఉన్నా ఇంకెవరున్నా సరే టీం మెంబర్స్ అందరం కలిసి దగ్గరికి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడేమో వెళ్ళలేకపోతున్నాను. అయ్యో దయచేసి అక్కడే ఆగు, నీతో మాట్లాడాలి. అసలు నువ్వు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు చెప్తావా? దగ్గరికి వెళ్దాం పదా. నీలాంటి వాళ్ళు చాలా మందిని చూసా, ఇందాక చాలా సార్లు చెప్పా ఆల్రెడీ నీకు. ఏ ముసలే వదిలేస్తావో వదలబామా ఈ ప్లేస్ ని, ఈ ఊరి జనాన్ని? అనవసరంగా ఎందుకు చంపుతున్నావు? పిచ్చా నీకేమన్నా? తనతో మాట్లాడుతుండగానే సడన్ గా వచ్చి అటాక్ చేసింది. ముసలే నీ అమ్మ ఆగవే, ఆగు. అబ్బా చూసారు కదా గైస్, ఎంత రచ్చ చేసిందో ఆ చాతబడి ముసలమ్మ అని నేను స్టార్టింగ్లో అనుకున్నాను, కానీ తను ముసలమ్మ అయితే కాదు. సో మీరు చూస్తూనే ఉండొచ్చు, తను ఒక 35 నుంచి 45 ఏజ్ మధ్యలో ఉంటుంది అనమాట. ముసలి అంటే మరీ ముసలమ్మ అని అర్థం కాదు. నేను స్టార్టింగ్లో చూసినప్పుడు ముసలమ్మ అనుకున్నా, అందుకనే మన ఈ వీడియోస్కి ముసలమ్మ అని టైటిల్ పెట్టా. సో దాన్ని బట్టి ముసలమ్మ అనే సిరీస్ కంటిన్యూ చేస్తున్నాను తప్ప టైటిల్లో పెట్టి మీకు అర్థం కావడానికి. నేను అది ముసలమ్మ అని నేను మీకు చెప్పట్లే, నేనేమి దగ్గర క్లోజ్గా చూడలేదు కదా, నాకు తెలియదు క్లారిటీగా. సో అది విషయం అనమాట. ఆ విషయం పక్కన పెట్టేస్తే ఈ వీడియోని అయితే లైక్ చేయండి. రేపు వచ్చే వీడియో కోసం వెయిట్ చేస్తుండండి. తను మమ్మల్ని కొట్టిన తర్వాత మా కార్ అద్దం పగల కొట్టడానికి వెళ్ళింది, అలాగే బంగ్లాలోకి వెళ్ళింది. ఆ తర్వాత ఏం జరిగింది అనేది రేపు వచ్చే ఎపిసోడ్లో అయితే చూసి తెలుసుకోండి. సో అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి గైస్. వీడియోని అయితే లైక్ చేసి నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి. అండ్ నెక్స్ట్ రాబోయే వీడియో ఇమ్మీడియట్గా మీరు ఫస్ట్నే చూడాలంటే అందరికంటే ముందు నా ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవుతుండండి. కామెంట్ సెక్షన్లో అయితే నా ఇన్స్టాగ్రామ్ లింక్ పెట్టాను. నా ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అయితే మీకు యూట్యూబ్లో వీడియో రిలీజ్ అవ్వగానే ఇన్స్టాలో కూడా స్టోరీ పెడతాను. సో దట్ మీకు వెంటనే తెలుస్తుంది అనమాట అందరికన్నా ముందే. అండ్ ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి గైస్, అస్సలు మర్చిపోవద్దు. ఎందుకంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో ఇంకా దెయ్యాల వీడియోలు అంటే ఇష్టం ఉన్నా మీ ఫ్రెండ్స్కి వీళ్ళకి షేర్ చేస్తే మన రీచ్ అయితే ఇంకా పెరుగుద్ది అనమాట. మీ వాట్సాప్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ మన వీడియో లింక్ని అయితే అందరికి షేర్ చేయండి. ఎందుకంటే దెయ్యాల వీడియోలు దెయ్యాల సినిమాలు అంటే ఇష్టం ఉన్న వాళ్ళు కూడా ఎవరో ఒకళ్ళు ఉండే ఉంటారు కదా మీ ఫ్రెండ్స్లో. సో మన ఛానల్కి హెల్ప్ అవుద్ది అనమాట మీ తరపు నుంచి. అండ్ థ్యాంక్ యూ గైస్. వీడియోని లైక్ చేసి వెళ్ళండి. రేపటి వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి. టాటా, బాయ్ బాయ్.